Hope all of you have registered AWS registration form completed, and because I have already created all the registration forms from your hand till now. Only I think Chitturu district is pending to be created the domains for them. So whoever created registered in the AWS educate form, they must complete the up to cyber security. I hope you have completed the cyber security till now. I'll check after this session. సో మనం ఈరోజు బిగ్ డేటా గురించి మాట్లాడుకుంటున్నాం. అవర్ టాపిక్ ఈజ్ బిగ్ డేటా. దట్ వర్డ్ ఇండికేట్స్ దట్ బిగ్ డేటా అంటే ద డేటా ఇన్ ఏ హ్యూజ్ లార్జ్ సైజ్ ఇన్ లార్జ్ ఈజ్ కాల్డ్ బిగ్ డేటా. సో మనము డేటా అనేది ఏంది ఎంబీలో చూసాము, తర్వాత జీబీలో చూసాము, అంతకు మించి ఏమంటాం పెటాబైట్స్ అంటాం కదా. సో వాటిని ఏమంటారు అంటే అట్లాంటి డేటాని డీల్ చేయడానికి బిగ్ డేటా అనేది మనకు ఉంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎస్ Obuledi, you are right. So we are talking on big data now. What are the big data ante entindi? Big data ela create avutundi? How do we create the big data? What are the advantages of big data technologies? Next, tarvata what are the types of big data? Next, what are the techniques are used for handling the big data? So these are the concepts which we are going to discuss in this session. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, సో నౌ వి విల్ స్టార్ట్ బిగ్ డేటా. బిగ్ డేటా అంటే మీకు అర్థమైంది కదా, ఆ పేర్లోనే మనకు ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్లు ఉంటాయి. బిగ్ డేటా అనేది లార్జ్ స్కేల్ ఉంటే వాటిని బిగ్ డేటా అంటాం. సో డేటా అంటే ఏంటిది అనేది మనము ఇంత ప్రీవియస్ సెషన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్స్ అండ్ image files, audio files, other types of other types of files are called data. Information. So ఇప్పుడు బిగ్ డేటా గురించి తెలుసుకుందాం. నౌ వాట్ ఈస్ బిగ్ డేటా? సో వైటీసీ జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వైటీసీ కోఆర్డినేటర్స్ ఆర్ అటెండింగ్. జస్ట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ YTC coordinators also attending in this session. Please respond me on the chat box if the YTC coordinators are attending. Still some members are not logging with their district and names. ఇంకా డిఫాల్ట్ నేమ్స్ తోటే వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. 7 YTC coordinators. Please ask them to respond to me in the chat box. సో వైటీసీ కోఆర్డినేటర్స్ కూడా మీరు ఇందులో అటెండెన్స్ వేయండి. తర్వాత నేను స్క్రీన్ షాట్ కూడా మీరే తీయాలి స్క్రీన్ షాట్స్ చెప్పినప్పుడు. సో యూ హ్యావ్ టు టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ దట్ షుడ్ బి షేర్డ్ విత్ యువర్. సో మీకు ఏమైనా లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎస్పెషల్లీ వైటీసీ కోఆర్డినేటర్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లాగిన్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ లెట్ మీ నో. మీకు లాగిన్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ మాకు ఇక్కడ కాల్ కానీ చేయొచ్చు, లేకపోతే నాయక్ సార్కి కాల్ చేసినా పర్లేదు. Yes, CGYTC. Okay. Thank you, Raj Kumar. YTC coordinators. Okay, we will talk after this session. ఇందులోనే మీకు మీరు మాట్లాడొచ్చు. I'll make you. So here, what is big data? And just now we have discussed that the data which are very large in size is called big data. మనకి క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి సాఫ్ట్వేర్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ వీ కెన్ డిరైవ్ ఇట్ ఫ్రమ్ అవర్ క్వశ్చన్స్. వీ కెన్ డిరైవ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ద క్వశ్చన్స్. బిగ్ డేటా, మనకి బిగ్ అంటే ఏందో తెలుసు, డేటా అంటే ఏందో జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. సో ద డేటా విచ్ ఆర్ very large in size is called big data. The data which are large and peddaga in size is called big data. సో దీన్ని బిగ్ డేటా అంటే ఏంటనేది డెఫినేషన్ మనకు అర్థమైంది. ద డేటా విచ్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ ఇస్ కాల్డ్ బిగ్ డేటా.
సో మనకు తెలుసు మనము డేటా దేని దేని మీద వర్క్ చేస్తాం మనకు తెలుసు. టెక్స్ట్ ఫైల్లో చేస్తాము, తర్వాత ఎంఎస్ వర్డ్లో చేస్తాము, ఎక్సెల్లో చేస్తాము. మ్యాక్సిమం ఎంత ఉంటుంది ఈ డేటా? ఎంబీలో ఉంటుంది. ఓకే, ఈ సైజ్ ఎంత ఉంటుంది మనకు ప్రతి ఫైల్లో చూడొచ్చు. అక్కడ సైజ్ అనేది మనకు చూపిస్తూనే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనకు సైజ్ కూడా కనబడుతూనే ఉంటుంది. ఫైల్ సైజ్ ఇక్కడ కేబీలలో ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ కానీ వర్డ్ ఫైల్లా, ఎక్సెల్ షీట్లా మనం ఏదైనా సేవ్ చేసి మనకు చూపిస్తుంది. ఇది ఎంత ఆక్యుపై చేస్తుంది మెమొరీలో అనేది మనకు తెలుస్తుంది. సో ఆ మెమొరీలో ఎంత ఆక్యుపై చేస్తుందో దాన్ని బట్టి ఈ సైజ్ అనేది మనకు తెలుస్తుంది. కేబీలో ఉంటుంది. అంతకుమించి కొంచెం ఏదైనా ఎక్కువ డేటా అనేది ఎక్కువ ఉంటే దాంట్లో ఎందులో ఉంటుంది? ఎంబీలలో ఉంటుంది. ఓకే, అంతకు మించి ఇంకా ఉంటే ఏముంటుంది? జీబీలలో ఉంటుంది. ఓకే, జీబీలలో అంటే మనకు తెలుసు కదా, ఏదైనా అప్లికేషన్స్ కానీ లేదంటే మూవీస్ కానీ అవి జీబీలలో అంత ఆక్యుపై చేస్తుంది. సో బట్ ఇది ఇంతవరకు ఉంటే మనము హ్యాండిల్ చేయొచ్చు. వీ కెన్ హ్యాండిల్ ఏంది? కేబీలో ఉన్నా మనం హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఎంబీలో ఉన్నా హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే జీబీలో ఉన్నా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇంతకంటే సైజుని పెంచితే ఏమంటారంటే వాటిని పెటాబైట్స్ అంటాం. ఆ సైజు ఎక్కువైపోతుంటే ఆ పెటాబైట్స్ అంటే మనం ఆ పెటాబైట్స్ని ఏమంటారంటే బిగ్ డేటా అంటాము. అంతవరకు స్టోర్ అవుతాయి, రైట్? సో నేను ఇక్కడ టైప్ చేస్తాను. నార్మల్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే నేను ఇక్కడ టైప్ చేస్తాను. నార్మల్లీ సో we work, I hope my screen is visible, right? ఒకసారి చెప్పండి నాకు, my screen is properly, text size is okay? Okay, right, thank you. So normally we work on data of size, మనం ఇప్పుడే చూసాం కదా. కేబీలలో ఉంటుంది. ఓకే, టెక్స్ట్ ఫైల్ అయితేనేమో కేబీలలో ఉంటుంది. సైజ్ కేబీ, దాని తర్వాత సైజ్ ఇన్ ఎంబీ. జనరల్గా ఈ టెక్స్ట్ ఫైల్లో ఉన్నది చిన్నది, స్మాల్ వర్డ్ ఫైల్స్, సో కేబీలలో స్టోర్ అవుతుంది. ద సైజ్ ఇన్ ఎంబీలో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎంఎస్ వర్డ్లో చాలా డాక్యుమెంట్ స్టోర్ అయితే దాంట్లో ఎంబీలలో కూడా కన్వర్ట్ అవుతుంది. వర్డ్ లార్జ్ స్కేల్ వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్, పీపీటీస్ ఇందులో స్టోర్ కావచ్చు. ఇప్పుడు నేను టైప్ చేసింది వర్డ్ ఫైల్స్ కేబీలలో కూడా స్టోర్ అవుతుంది, పీపీటీస్ కేబీలలో కూడా స్టోర్ అవుతుంది, బేస్డ్ ఆన్ అవర్ డేటా. సో కొంచెం డేటా ఎక్కువ అయితే ఎంబీలలోకి మారుతుంటుంది. ఇదేంటిది? మనం ఏంటంటే వీఆర్ మెజరింగ్ హౌ మచ్ ద డేటా ఆక్యుపైయింగ్ ఇన్ ద మెమొరీ. ఆ మెమొరీలో ఎంతైతే ఆక్యుపై చేస్తుందో వాటిని మనం ఇలా కొలుస్తుంటాం, కేబీఆ ఎంబీఆ అని. దీని తర్వాత ఎంబీ తర్వాత నెక్స్ట్ వచ్చేసింది తర్వాత జీబీలలో చూసి ఉంటాం మనం, జీబీ. సో జీబీ జనరల్గా ఎక్కడ? ప్రతి మూవీస్లో మనకు అందరికీ తెలుసు, మన పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకునేటప్పుడు అది ఎంత సైజు ఉన్నదని చూసి మనం స్టోర్ చేస్తుంటాం ఏదైనా ప్రాజెక్ట్ కోడ్. సో ఇలా స్టోర్ అవుతుంది. బట్ ఇదంతా ఏంది? మామూలు డేటా అంటాం మనం. ఇప్పుడు ఇక్కడ వరకు మాట్లాడుకుంది ఏంది? మామూలు నార్మల్ డేటా. బట్ ద డేటా, if the data size is in petabytes, అంటే ఈ ఎంబీ జీబీలకు మించిపోతే దాన్ని పెటాబైట్స్ లాగా మనం మెజర్ చేస్తాం. పెటాబైట్స్
this is called big data. ఓకే, సో మీ అందరికి అర్థమైంది కదా బిగ్ డేటా అంటే ఏంటిది అనేది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఈ బిగ్ డేటా అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది మనకు కావాలి. నెక్స్ట్, వేర్ వీఆర్ గెటింగ్ ద బిగ్ డేటా. హౌ ఈస్ బిగ్ డేటా getting created in the memory. సో మీరేం చెప్తారా, మనకు తెలుసు మనం ఎవ్రీడేలో సో ప్రతిరోజు మనము మొబైల్ పట్టుకున్నామంటే మనం కూడా ఒక కారకులమే అవుతున్నాం. వీఆర్ ఆల్సో బికమింగ్ టు విచ్ వీఆర్ ఆల్సో ఏంటిది బిగ్ డేటాకు క్రియేట్ చేయడానికి ఒక పర్సన్ లాగా తయారవుతున్నాం మనం కూడా. ఎలా అంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ లేచేది మనం మొబైల్ పట్టుకుంటాం. మనందరికీ అదొక ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్ లాగా అయిపోయింది మొబైల్ పట్టుకోవడం అనేది. మొబైల్ పట్టుకోవడం, చూడడం, మళ్ళీ స్టేటస్ పెట్టడము, తర్వాత మన నైట్ వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం, లేదు అనుకో ఏదో కొద్దిగా కుంపలు మునిగిపోతే అంత ఫీల్ అవుతాం మనం. రెస్పాండ్ ఇవ్వాల్సిందే, స్టేటస్ పెట్టాల్సిందే. సో ఇది తర్వాతనే మన నెక్స్ట్ మన యొక్క బ్రషింగ్ నేచర్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతాం. లేదు అనుకో ఆ రోజు పవర్ లేకున్నా లేకపోతే నెట్ లేకున్నా కానీ మనకు వి విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనం స్టేటస్ పెడుతుంటాము, లేకపోతే ఏదైనా అప్లికేషన్లో రిజిస్టర్ అవుతుంటాము, లేకపోతే ట్విట్టర్లో ఎవరికన్నా రెస్పాండ్ అవుతుంటాము. సో ఫేస్బుక్లో మన ఫోటోలు పొద్దున్న లేవగానే ఇట్లా ఫీలింగ్ ఎక్సైటెడ్ అని మనం ఇలా పెట్టడం మనకు అలవాటు కదా. సో ఏదైనా చిన్న మనము ఏదైనా ఇడ్లీ తిన్నా కానీ మనం ఆ పోస్టులు పెట్టేస్తుండే మనకు అలవాటు అయిపోయింది. ఈరోజు టుడే ఈజ్ ఫీలింగ్ ఈజ్ ఎక్సైటెడ్. ఆ తర్వాత ఆ రోజు ఏదైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ మనము ఫ్రెండ్స్ తోటి కలిసామని అట్లా ఇవన్నీ ఏంటిది ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఏంటంటే డేటా అనేది రోజు రోజుకి పెరిగిపోతుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా రీజన్సే బిగ్ డేటా కారణం. నెక్స్ట్ అమెజాన్ ఉంది కదా మన ఈ కామర్స్ వెబ్సైట్స్. ఓకే, ఇవన్నీ ఏంటిది దీంట్లో ఎవ్రీ డే అనేది డేటా అనేది స్టోర్ అవుతూనే ఉంది. ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం అనేది బిగ్ డేటా అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. సో ఈ మనం ఎక్కడి నుండి వస్తుంది అనేది క్వశ్చన్ తోటి మనకు ఇప్పుడు తెలుసుకున్నాం. జస్ట్ అదే నేను ఇక్కడ టైప్ చేస్తాను, చూడండి. So every time one person opens any application, వీటిని యాప్స్ అని కూడా అనొచ్చు. their mobile or web page signs up online on a platform, or even
we search the information in the Google or any search engines. సెర్చ్ ఇంజిన్స్ అంటే ఇక్కడ గూగుల్, దాని తర్వాత చాలా ఉన్నాయి. మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉన్నది, మనకి చాలా మందికి తెలిసింది గూగుల్ ఇక్కడ. సో ఇక్కడ దిస్ డేటా ఇస్, సో ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు కూడా డేటా అనేది గ్యాదర్ అవుతుంటుంది. సో పీస్ ఆఫ్ డేటా ఈస్ గ్యాదర్డ్. So these data comes from many source. జస్ట్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఏంటిది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, స్టాక్ ఎక్స్చేంజ్, సో నెక్స్ట్ ఈ-కామర్స్ సైట్. సో ఈ-కామర్స్, నెక్స్ట్ టెలికామ్ కంపెనీస్, సో దీస్ ఆర్ ద రీజన్స్. అంటే సోర్స్ ఎక్కడ బిగ్ డేటా రానికంటే ఇవన్నీ. సో ఫస్ట్ ఏంటిదంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ గురించి చూద్దాం. చిన్న డెఫినేషన్ వస్తుంది. సో ఇక్కడ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటే ఏంటిది? ఫేస్బుక్, మనకి ఇవన్నీ బాగా తెలుసు. గూగుల్, లింక్డ్ ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. సో ఆల్ దీస్ sites generates huge amount of data every day. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు కదా ఒక్కొక్క అప్లికేషన్స్కి. ఫేస్బుక్కే చూస్తే దే హ్యావ్ ద బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వరల్డ్ వైడ్. ట్విట్టర్ కూడా అంతే, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఎస్ హైక్ కూడా అంతే. దీస్ ఆర్ ద మెనీ యూజర్స్ ఆర్ రిజిస్టర్డ్ వరల్డ్ వైడ్. సో దే విల్ క్రియేట్ ద డేటా ఎవ్రీ డే. మనము సైన్ అప్ అవుతున్నా ఒక డేటా అనేది క్రియేట్ అవుతున్నట్టే, మనం ఏదైనా పోస్ట్ పెడుతున్నా, ఏదైనా మెసేజ్ పంపిస్తున్నా, ఇవన్నీ ఏంటంటే డేటా అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది స్టాక్ ఎక్స్చేంజ్ కదా. సో స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అంతే. ఓకే, విచ్ జనరేట్స్ అబౌట్ ఎవ్రీడే టెరాబైట్స్ ఆఫ్ న్యూ ట్రేడ్ డేటా పర్ డే. మనకు ఉంది కదా మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ పేరు ఏమంటారు? కెన్ ఎనీవన్? ఐ ఫర్గాట్ దట్ వన్. Yes, BSE. Yeah, you are right. So BSE, the BSE, NSE, stock exchanges. Yes, Bombay Stock Exchange. Exchange generates huge amount of data. That is
in size, terabytes in size. Sir, yes, sir, you're right. Even IRCTC also. So every day we register, we will book the tickets. Okay, our data will be stored in that sites. అవన్నీ ఇక్కడ మామూలు సిస్టంలో సరిపోయేంత డేటా ఉండదు అక్కడ, బికాస్ క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ విల్ బుక్ ద టికెట్స్. ఓకే, ఇవన్నీ ఏంటిదంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, టెరాబైట్స్ లాగా సైజులో ఉంటుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయడము, మళ్ళీ అనలైజ్ చేయడము, ఇవన్నీ ఏంటిదంటే మామూలు సిస్టంలో, మామూలు వెబ్సైట్స్, మామూలు సాఫ్ట్వేర్ తోటి సరిపోదు, మామూలు అప్లికేషన్ తోటి. ఎస్, యు ఆర్ రైట్. నెక్స్ట్, థర్డ్, ఈ-కామర్స్. ఈ-కామర్స్ సైట్. మన అందరికి తెలుసు ఈ-కామర్స్ సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ చైనీస్ వాళ్ళది ఒక ఉంది, అలీబాబా, మింత్రా, which generates huge amount of data from the users. సో ఇక్కడ బయ్యర్స్, యూజర్స్, దే విల్ పర్చేస్ థింగ్స్, వాటిని ట్రేడ్ చేయడము, ఇవన్నీ ట్రేడ్ చేయాలంటే వాళ్ళకందరూ ఒక బిగ్ డేటా టూల్స్ అనేది అవసరం. వాల్మార్ట్, ఎస్, యూఆర్ రైట్. సో నెక్స్ట్, ఫోర్త్, ఎస్, ఇఫ్ యూ, మీకు అర్థమవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, మనం టెలికాం కంపెనీస్. సో ఇప్పుడు మనకి ఎయిర్టెల్, తర్వాత వోడాఫోన్, సో ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ మనము ఎస్ఎంఎస్లో పంపొచ్చు, లేకపోతే బిఎస్ఎన్ఎల్, జియో. ఓకే, మన ప్లాన్స్ ఉంటాయి, వి విల్ స్టోర్ ద డేటా, అవర్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటంటే బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి వీళ్ళకు. టెలికాం కంపెనీస్, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే జియో కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ప్రతిరోజు మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, మనం ప్లాన్స్ అనేది కొనుక్కుంటాము. ఇవన్నిటికి ఆ యూజర్స్కి ఆ టైంకు ఎక్స్పైర్డ్ అయ్యే డేట్లో వాళ్ళకి పంపించాలి, మెసేజ్లు పంపించాలి, సో వాళ్ళని డ్యూ ఉంటే డ్యూ డేటా ఇవన్నీ పంపించాలి. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డేటా యూజర్స్ ఉంటారు, వాళ్ళ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏదో మంత్లీ ఫస్ట్ నుండి 31st కాగానే ఒక బిల్ జనరేట్ చేయడం కాదు. సో అలాంటివి ఉన్నప్పుడు బిగ్ డేటా టూల్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటే కాదు. ఇక్కడ కొంతమంది 28th రోజు వాళ్ళు ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది ఏమో ఫస్ట్ రోజు తీసుకుంటారు, కొంతమంది 10th రోజు తీసుకుంటారు. ఇవన్నిటికి ఏంటంటే ఇండివిజువల్గా హ్యాండిల్ చేయాలి. ప్లస్ ఆ డేటా కూడా ఎవ్రీడే టెరాబైట్స్ లాగా స్టోర్ అయిపోతుంటుంది, ఆ డిలీట్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ టెలికాం కంపెనీస్ లైక్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఉందా ఇండియాలో? ఇంకా వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్, ఎస్, ఐడియా, so here user trends and accordingly
publish their plans, and for this they save the data of its million users. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద సోర్స్. ఎక్కడ బిగ్ డేటా ఎక్కడ ఎలా క్రియేట్ అవుతుంది అనే దానికి మనం ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటున్నాం. సో ఈ డేటా తీసుకోవడం కాదు, వీటిని అనలైజ్ కూడా చేయడం కూడా ఇంపార్టెంటే. ఎక్కడ నుండి ఎక్కువ కస్టమర్స్ వచ్చారు వాళ్ళందరికీ టార్గెట్లు ఇస్తుంటారు వాళ్ళ రీజియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎంతసేపు మాట్లాడారు, ఎవ్రీథింగ్ మెజర్ చేస్తుంటారు. ఇవన్నీ మెజర్ చేయాలంటే వాళ్ళకు టూల్స్ కావాలి. ఆ టూల్స్ కావాలంటే బిగ్ డేటా టూల్స్ మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. ఆ టూల్స్ ఏంటివి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బిగ్ డేటా టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఇంకేంటిది, షేర్ మార్కెట్. సో ఇక్కడ మన నాయక్ సార్ షేర్ మార్కెట్ మీద చాలా బాగా చెప్పగలుగుతాడు. సో యాజ్ ప్రతిరోజు షేర్ మార్కెట్లో ఎవ్రీడే స్టాక్ ఎక్స్చేంజెస్ across the world which generates. You can talk సార్, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. మీరు ఏమన్నా మా వాళ్ళకి ఏదైనా మీ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే ఇవ్వచ్చు షేర్ మార్కెట్ మీద. షేర్ మార్కెట్ లో చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. లిస్టెడ్ కంపెనీస్ అండ్ నాన్ లిస్టెడ్ కంపెనీస్ అనేవి ఉంటాయి. మామూలుగా లిస్టెడ్ కంపెనీస్ లో మళ్ళీ ఒక రోజుకి కొన్ని వందల వేల షేర్లు, దాంతో పాటుగా షేర్ హోల్డర్స్ అండ్ షేర్ హోల్డర్సే కాకుండా మళ్ళీ ఇమీడియట్ గా బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా వస్తుంటారు. డిమాట్ అకౌంట్ ద్వారా నడుస్తుంటుంది. హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. సో మనం అది అంటే అదొక సపరేట్ ఆన్లైన్ కోర్స్ ఉంది యాక్చువల్ గా ఈఎస్సి కోఆర్డినేటర్స్ కి. షేర్ మార్కెట్లు ఎలా నడుస్తాయి ఏంటి అనే దాని మీద. సో మేబీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనము షేర్ మార్కెట్, షేర్ బజార్స్ గురించి మనం మాట్లాడాలి. చాలా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, లైక్ జరోదా అని, తర్వాత షెఫ్రాన్ అని, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా చేస్తుంటాయి. నాట్ నౌ, వి విల్ ఎనీవే. కార్వి కూడా. సో విల్ డిస్కస్ ఇట్ లేటర్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇక్కడ డేటా త్రూ ఇట్స్ డైలీ ట్రాన్సాక్షన్. ఇంకా వరల్డ్ అనే పెద్దదైనది ఐ థింక్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటా. సో అక్కడ మాత్రం టెరాబైట్స్లలో సెకండ్స్లలో ఎవ్రీ 5 minutesలో అట్లా డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. సో వీటి మీద మనకు కూడా సబ్జెక్ట్ కూడా ఉంది యాక్చువల్లీ. షేర్ మార్కెట్ మీద పెద్ద ఇట్స్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్. మన పిఎస్ఎస్డిసిలో కూడా వీటి మీద పైన ఒక కోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఎస్, హాంకాంగ్ అండ్ చైనా. ఓకే, ఇవి పెద్ద షేర్ మార్కెట్స్, హాంకాంగ్ అండ్ చైనా. నాయక్ సార్ చెప్పారు. సో హాంకాంగ్, చైనా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, మన ఇండియాలోకి వస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవన్నీ ఏంటిదంటే ప్రతిరోజు డేటా అనేది బాగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్. సో నెక్స్ట్ ఇంకొక డేటా, ఇక్కడ ఇంకొక టెక్నికల్ టర్మ్ ఉంది, డేటా సెట్ అంటే ఏంటిదో చూద్దాం. సో
సో ఇక్కడ డేటా సెట్ అనేది చిన్న టెక్నికల్ టర్మ్. సో మనం ఇప్పుడు ఏదైనా కాలేజెస్ చూడొచ్చు, కాలేజీలలో ఏంది స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ అందరు ఎవ్రీ స్టూడెంట్స్ వాళ్ళు రిజిస్టర్ అవుతుంటారు వాళ్ళ యొక్క కాలేజెస్ వెబ్సైట్లో కావచ్చు, లేకపోతే మాన్యువల్గా కూడా వాళ్ళు జాయిన్ అవుతుంటారు. ఓకే, సో ఒక్కొక్కరిది ఇండివిజువల్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఏది అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటుంది, వాళ్ళ యొక్క హెచ్ఆర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు అవర్ ఆర్గనైజేషన్ ఆల్సో, ఓకే, మనకు ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ డేటా అనేది మన హెచ్ఆర్ దగ్గర ఉంటుంది. ఓకే, ఈ డేటా అనేది ఏంటిది, మన ఇన్ఫర్మేషన్, మన శాలరీ కావచ్చు, లేకపోతే మన ఎంప్లాయీ ఐడి కావచ్చు, మన ఇప్పుడు మనము రిజిస్టర్ ఎవ్రీడే మనం లాగిన్ అవుతుంటాం కదా, దాంట్లోకి వెళ్తే చూడొచ్చు ఎంప్లాయీ డైరెక్టరీ దగ్గర మన యొక్క ఈచ్ ఒక్కొక్క పర్సన్ మనం క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళి మన ఎంప్లాయీ ఐడి, డేట్ ఆఫ్ జాయిన్, ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కరస్పాండింగ్ టు ఈచ్ ఎంప్లాయీ డీటెయిల్స్. వీటిని ఒక డేటా సెట్ అని కూడా అంటాం మనం, అంటే టెక్నికల్ టర్మ్ లో చెప్పాలంటే. ఓకే, సో ఏంటిది డేటా సెట్ అంటే ఏంటిది మీకు అర్థమైంది చెప్పండి. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ related sets of information that is maintained they separate elements of data, so which can be manipulated as a unit by a computer is called data set. సో మనకు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అంతే. సో ఈచ్ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. ఒక్కొక్క పేషెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ దే విల్ మెయింటైన్ ఇన్ దట్ ఫండ్. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా సెట్. Just wait for a moment, just 5 minutes. Okay, sorry for the disturbance. సో వీటిని డేటా సెట్ అంటారు. దిస్ డేటా సెట్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది టేబుల్స్లలో ఉండొచ్చు, టాబ్లెట్ ఫామ్లో ఉండొచ్చు. సో విచ్ కరస్పాండింగ్స్ టు వన్ ఆర్ మోర్ డేటాబేస్ టేబుల్స్ని డేటా సెట్ అంటారు. ఆర్ ఇది కొంచెం మీకు ఇబ్బంది అంటే ఇంకో వేరేలాగా కూడా మనం రాసుకోవచ్చు. ఇన్ కేస్ I hope you understood this definition of data set. Data set it's a collection of data which is related to a specific person or object. వాటిని డేటా సెట్ అంటాం. సో I hope you understood. పర్టికులర్ సబ్జెక్ట్, యు ఆర్ రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటున్నా, అందుకే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎలా అయినా దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు.
సో వీటిని డేటా సెట్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటా, టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. యాక్చువల్లీ మీ అందరికీ కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అంటే జావా కానీ పైథాన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ బిగ్ డేటా అనేది హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు బిగ్ డేటా కూడా మీ అందరు చూసే ఉంటారు. హడూప్ అని పేర్లు కనబడి ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ దగ్గర. వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. హడూప్ అని ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దే ఆర్ ప్రొవైడింగ్ ద టూల్స్ ఫర్ దిస్ హ్యాండ్లింగ్ దిస్ బిగ్ డేటా. ఈ బిగ్ డేటా మనం టూల్స్లోకి వెళ్ళాలంటే టెక్నికల్గా కొంచెం స్టఫ్ ఉండాలి. మనం జావా తీసుకుంటే స్ప్రింగ్స్, హైబర్నెట్స్ బాగా తెలిసి ఉండాలి. హైబర్నెట్ అంటే విచ్ ఈస్ డీల్స్ విత్ ద డేటాబేస్. సో అదేవిధంగా పైథాన్, వీటికి తెలిసి ఉంటే మనము బిగ్ డేటా టూల్స్ అనేది నేర్చుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. సో ఇక్కడ ఏంటిదంటే మనకు ఇక్కడ ఈ డేటా అనేది ఎక్కడెక్కడ ఏమేమి ఉందంటే స్ట్రక్చర్డ్ డేటా అంటాము, there is 3 types of big data are available we have. That is, one is structured data, second one is unstructured data. I will explain you each one. Okay, next semi unstructured data, the semi unstructured data, semi structured data. Third one is unstructured data. These are the 3 types we have. Okay, first now we will see types of big data. Manam now we are learning the types of big data. First, what is structured data? చాలా మందికి తెలిసే ఉంటుంది. జస్ట్ నేను ఒకసారి చెప్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను. యూ హ్యావ్ టు డిఫైన్ ద డెఫినేషన్. స్ట్రక్చర్డ్ డేటా ఏంటిది అనేది చిన్న టేబుల్ ఇస్తాను నేను. సో EMP ID, e-name, gender, through the project, salary. సో ఎంప్లాయ్ ఐడి సో ఇలా ఉండొచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. శాలరీ తక్కువ పెట్టిన ప్రాబ్లమే, ఎక్కువ పెట్టిన ప్రాబ్లమే. సరే సార్, జస్ట్ 20,000 అని పెడుతున్నాను. యాక్చువల్లీ 20,000 కాదు, బట్ శాలరీ చెప్పొద్దు అంటారు కదా. సో నెక్స్ట్ 2315, నెక్స్ట్ సీత, ఫీమేల్, ఓకే, ESC. సో ఇవన్నీ ఏంటిదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్ట్రక్చర్డ్ డేటా, అంటే విచ్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది టేబుల్స్. ఓకే, వీటిని రిలేషనల్ డేటా అని కూడా అంటాం. ఎనీ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటే వాటిని స్ట్రక్చర్డ్ డేటా అని అంటాం. ఓకే, సో నేను ఇన్ఫర్మేషన్ ఉంది, జస్ట్ ఒకవేళ మన HR అనేది శాలరీ జనరేట్ చేయడం అన్నా దేనికైనా కానీ చిన్న క్వెరీ రాసేస్తే తెలిసిపోతుంది.
అక్కడ సెర్చ్ దగ్గర ఉండేసి నేమ్ కొట్టాడు అనుకోండి, లేకపోతే ఎంప్లాయ్ ఐడి కొట్టాను అనుకోండి, ఇక్కడ మనకు మన దగ్గర ఉంటుంది కదా ఇక్కడ డేటా ఏపీఎస్ఎస్డిసి ఆన్లైన్ కదా. సో ఇక్కడ కొట్టేసి మనం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ అయిన తర్వాత డేటాబేస్ ఎంప్లాయీ ఐడి సెల్ఫ్ సర్వీసా, ఇక్కడ ఎంప్లాయీ డైరెక్టరీ చూడండి, ఇక్కడ మనం జస్ట్ నేమ్ కొట్టేస్తే సరిపోతుంది. ఎవరిదో జస్ట్ ఒక ఎవరిదైనా నేమ్ తీసుకుందాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి కానీ లేకపోతే వాళ్ళ డిజిగ్నేషన్ తోటి కానీ the data, every data we can access easily because it is stored in the structured format. It is stored in the structured format so that we can access easily. వీటిని ఏమంటే స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఓకే, స్పెసిఫిక్ ఫార్మాట్లో డేటా స్టోర్ అవుతే వాటిని స్ట్రక్చర్డ్ డేటా అంటాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో వీటితోటి మనము డేటాబేస్లో స్టోర్ అయ్యేటి టేబుల్స్లలో ఇలా స్టోర్ అయ్యింది. మనం ఈ స్టోర్ అయిన డేటాని వీ కెన్ యాక్సెస్ ఈజీలీ. మనం ఎస్క్యూఎల్ క్వెరీస్ రాసి ఏది మామూలుగా అయితే ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ కొట్టాను అంటే ఇంటర్నల్గా ఒక ఎస్క్యూఎల్ క్వెరీ విల్ బి విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇంటర్నల్లీ. సో అదంతా మనకు తెలియదు అది. సో వీ కెన్ యాక్సెస్ ఈజీలీ. మనం వాటి కోసం పేజీలు లేకపోతే ఆ వర్డ్లో ఎక్సెల్లో వెతకాల్సిన అవసరం ఉండదు. ఏ ఎక్సెల్లో స్టోర్ చేసాము, ఏ ఫోల్డర్లో పెట్టాము, ఇవన్నీ వెతకాల్సిన పని ఉండదు. బికాస్ వీ హ్యావ్ స్టోర్ ద డేటా ఇన్ ఫిక్స్డ్ ఫార్మాట్. వాటినే స్ట్రక్చర్డ్ డేటా అంటాము. హోప్ యూ అండర్స్టూడ్. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది? ఎనీ డేటా that can be stored and accessed and processed in the form of fixed format is called structured data. సో ఎగ్జాంపుల్ రిలేషనల్ డేటా అంటాము. మీకు ఆర్డీబీఎంఎస్ చదివిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. రిలేషనల్ డేటా. సో ఎగ్జాంపుల్ an employee table in a database is an example full of structured data. Second one, semi-structured data. సో సెమీ స్ట్రక్చర్డ్ డేటాని దేని అంటారంటే ఎక్స్ఎంఎల్లో స్టోర్ అయ్యే డేటాని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎక్స్ఎంఎల్ డేటా ఏందనేది. చిన్న అంటే మన వెబ్సైట్లో చీటికి మాటికి ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డేటాబేస్ మీద బర్డన్ పెంచకుండా ఎక్స్ఎంఎల్లో స్టోర్ చేస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్లో కొన్ని విషయాలు అంటే మనం డేటాబేస్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్స్ఎంఎల్ డేటా అనేది బై డిఫాల్ట్గా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. చిన్న వాటికి డేటాబేస్ లోపలికి వెళ్ళి రావడం అనేది ఇట్ విల్ బికమ్ ద కాస్ట్లీ ఆపరేషన్. ఫర్ దట్ మూమెంట్ వి గో ఫర్ ది ఎక్స్ఎంఎల్ డేటా. యాజ్ ఎ ప్రోగ్రామర్ ఆర్ యాజ్ డెవలపర్ దే విల్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ దిస్ ఎక్స్ఎంఎల్ డేటా. సో నేను వీటి మీద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎక్స్ఎంఎల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ ట్యాగ్స్ అనేది ఉంటుంది, ఇలా స్టోర్ అవుతుంది.
వీటిని ఈ ఫైల్ మనం ఎనీ నోట్ ప్యాడ్లో పెట్టి .xml అని కొట్టేస్తే అది XML ఫార్మాట్లో వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైనా చీటికి మాటికి మనకు ఆపరేషన్ డేటాబేస్ తోటి వెళ్ళకుండా పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం XML స్టోర్ చేస్తుంటాం డేటాని. సో ఇవన్నీ ఏంటిదంటే మన ఓన్ ట్యాగ్స్, ఇప్పుడు మనం ఏదైనా ట్యాగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. మన HTML ఏమో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి, XML ఏమో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద HTML అండ్ XML. HTML ఏమో ప్రెజెంట్ టెన్స్ కోసం యూజ్ చేస్తాం, ఇదేమో బ్యాక్ ఎండ్ ఒక చిన్న టైప్ ఆఫ్ డేటాబేస్ లాగా యూజ్ చేస్తుంటాం. వెరీ గుడ్ సతీష్, యు ఆర్ రైట్. యా రైట్, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. వీటిని XML ఫుల్ ఫామ్ ఏమంటారంటే, సతీష్కి బాగా ఐడియా ఉన్నట్టుంది XML మీద. సో దీన్ని ఏంటంటే .xml లాగా స్టోర్ చేసుకుంటాం. చిన్నగా చూపిస్తాను. వీటి కోసం సపరేట్ సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదు, HTMLకి XMLకి. ఓపెన్ ట్యాగ్స్ అంటాం వీటిని. మళ్ళీ క్లోజ్ చేయాలి. సో దీన్ని XML ఫైల్ అంటాం. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మనము స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. జస్ట్ లైక్ మనము ఎక్కువ బ్యాచిలర్స్ ఉన్నప్పుడు, రూమ్స్లో ఉన్నప్పుడు మనం కీస్ 2-3 కీస్ పెట్టుకుంటాం కదా, ఒక 5-6 మనిషి ఒకే రూమ్లో ఉన్నప్పుడు. వాళ్ళందరం ఏం చేస్తామంటే, ఒక్కటే కీ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక బాత్రూము దేని కింద జస్ట్ విండో పక్కన మనం ఆ కీ దాచిపెడతాం. ఎందుకంటే ప్రతిసారి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ కీస్ తీసుకొని రావడం అనేది మనకు కష్టం అవుతుంది అనేది మనకు మాత్రమే తెలిసేటట్టుగా ఒక దగ్గర దాచిపెడతాం. XML కూడా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఆ టైప్లోనే యూజ్ అవుతుంది. సో డేటాబేస్ దగ్గరికి ప్రతిసారి వెళ్ళి ఆ డేటాబేస్ నుండి మళ్ళీ రావాలంటే ఇట్ టేక్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఆ టైంని, ఆ డేటాబేస్ని డిస్టర్బ్ చేయకుండా, బర్డన్ చేయకుండా ఉండడానికి మనం యూజ్ చేస్తుంటాము. దీన్నే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా. Unstructured data ante there is no structured. Any data with unknown form of or మనం ఇప్పుడు వర్డ్లో ఉంది, ఈ వర్డ్ టెక్స్ట్ ఫైల్, తర్వాత గూగుల్లో నుండి మనం డేటా అనేది విల్ టేక్ దట్ వన్. ఓకే, వీటన్నిటిని ఏంటంటే ఫిక్స్డ్ ఫార్మాట్లో లేని వాటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. The data which is not in the form of the fixed format, then it is called unstructured data. Any data which is not in the form of fixed format is called unstructured data. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటివి? సో వర్డ్ ఫైలే కావచ్చు, లేకపోతే PDF ఫైల్సే కావచ్చు,
లేకపోతే టెక్స్ట్ ఫైల్సే కావచ్చు, లేకపోతే ఇమేజ్ ఫైల్సే కావచ్చు, సో ఆన్, ఆర్ వీడియో ఫైల్సే కావచ్చు. వీటిని ఏమంటారంటే అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఓకే, ఆర్ the output which is returned by Google search. ఇది కూడా మనకి ఈ గూగుల్ సెర్చ్ నుండి వచ్చే డేటా కూడా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ లో మనకు ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటా. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. సో I hope you understood. Structured data, semi-structured data, and unstructured data. సో మనం బేసికల్గా మనము ప్రతిరోజు మనం అన్స్ట్రక్చర్డ్ డేటా తోటే మనం ఎక్కువ కుస్తీలు పడుతుంటాము. మనం ఒక స్ట్రక్చర్డ్ డేటా ఉందనుకో ఈజీ అయిపోతుండే. కాకపోతే మీరందరూ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎక్కువ మనం మెయింటైన్ చేస్తుంటాము. వర్డ్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫార్మాట్లో వాళ్ళు పంపిస్తుంటారు. ఎక్సెల్లో కూడా ఒక ఫార్మాట్ అంటూ మెయింటైన్ చేయకుండా పంపించే వాటిని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో నెక్స్ట్ వచ్చే టైప్స్ ఆఫ్ డేటా ఫినిష్డ్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ టైప్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటిదో చూద్దాం. సో ఇక్కడ బిగ్ డేటా అనలిటిక్స్ అనేది స్లోగా నౌ వీఆర్ కమింగ్ టు ద అవర్ సబ్జెక్ట్. మనం గమనించే ఉంటాం, మన మొబైల్ నుండి యూట్యూబ్ అని ఓపెన్ చేస్తాం, లేకపోతే నెట్ఫ్లిక్స్, ఎనీ స్ట్రీమింగ్ వీడియోస్, లేకపోతే ఎనీ అమెజాన్ వెబ్సైట్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వీడియో చూస్తున్నాను ఏంది యూట్యూబ్లో, వీడియో చూసి ఆ 2-3 టైప్స్ ఆఫ్ వీడియో చూస్తాను, నేను క్లోజ్ చేసి పడుకుంటాను. నెక్స్ట్ డే నాకు రికమెండ్ వస్తుంటుంది ఇంకొక, అంటే నేను ఏదైతే నైట్ చూశానో ఆ రిలేటెడ్ వీడియోస్ నాకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎవరు రికమెండ్ చేస్తుంటారు? ఓకే, సిస్టమ్ కాదు, దీన్నే అనలిటిక్స్ అంటాం. ఓకే, మనం మర్చిపోతాం. అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే కుకీస్లో స్టోర్ అవుతుంది. ఓకే, హిస్టరీలో కుకీస్ అనేది ఇస్ ఎ పార్ట్, వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఈస్ కాల్డ్, అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడే కుకీస్ అని మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన వ్యవహారం అయిపోయింది. మనం ఏదైనా అప్లికేషన్ అవన్నీ కుకీస్ స్టోర్ అవుతాయి, మనకు తెలియదు. థర్డ్ పర్సన్ ఈజ్ అబ్జర్వింగ్ అస్. నీ మెంటాలిటీ ఏందనేది వాడు మొత్తం అనలైజ్ చేస్తుంటాడు. నువ్వు ఏదైతే చూస్తుంటావో మూవీ మనందరికి డిఫరెంట్ మూవీ చూసే అలవాటు ఉంటుంది. సో మనం ఆ కుకీస్కి వెళ్ళి డిలీట్ చేయడం మనకు రాదు. ఓకే, నేనైతే ఇమ్మీడియట్గా ఏదైనా చూడగానే వీడియో చూడగానే కుకీస్కి వెళ్ళి డిలీట్ చేసేస్తుంటా, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ అది కనబడొద్దు అని. సో దీనివల్ల ఏమవుతుందంటే థర్డ్ పర్సన్కి మనం లేకుండా ఇప్పుడు మనం అమెజాన్ వెబ్సైట్లో ఉందనుకోండి, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నా, ఒక షర్ట్ జీన్స్ కొనుక్కున్నా, లీ జీన్స్ అని కొనుక్కున్నాను. నెక్స్ట్ టైప్లో లీడ్ జీన్స్లో ఏదైతే టైప్స్ వచ్చాయో ఆటోమేటిక్గా నాకు రికమెండ్ ఓపెన్ చేయగానే నాకు చూపిస్తూనే ఉంటుంది, యూ మే లైక్ దిస్ ప్రొడక్ట్ అని. దానివల్ల ఏమవుతుందంటే ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళకి మనకి ఇంతకుముందు కిరాణా కొట్టు సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మీకు ఇది నచ్చా, ఈ కొత్తది వచ్చింది తీసుకోండి మేడం, చూసుకోండి సార్ అని మనం ఎమ్మడి పడేటోళ్ళు. కానీ ఇప్పుడు స్మార్ట్ పర్సన్స్ వచ్చారు. మనం సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అనేది రాసుకుంటాడు, ఏ ప్రోడక్ట్ చూస్తున్నాడు, ఏ ప్రోడక్ట్ పక్కన పెడుతున్నాడు, తీసుకున్న ప్రోడక్ట్ని ఒక పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ టైం వెన్ యూ విజిట్ ద నెక్స్ట్ టైం ఇన్ దట్ సేమ్ స్టోర్, అప్పుడు మనకు కావాల్సిన వస్తువులే, సార్ ఈ ప్రోడక్ట్ వచ్చింది మీకు కావాలా అంటమ్మా, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏదైతే లైక్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే తను స్టోర్ చేసుకుంటాడు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఏ బిగ్ డేటా అనలిటిక్స్. థ్యాంక్స్ టు బిగ్ డేటా అనలిటిక్స్. దానివల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది స్కేల్ అవుతుంది.
ఆ జాబ్ ఓనర్స్ కూడా ఏమవుతుందంటే చిల్లర మల్లర అది ఇది ప్రొడక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ రిలేటెడ్ మాత్రమే చూపిస్తుంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, సో ఈ బిగ్ డేటా అనలిటిక్స్లో మనకు ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటిదంటే మనం ఎంత ప్రొడక్ట్స్ అనేది చూసామో, ఎంతమంది ఇప్పుడు యూట్యూబే ఉంది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇవన్నీ ఏంటంటే మనకు ఒక అనలిటిక్స్ లాగా చూపిస్తుంటుంది. అడ్మిన్లోకి వెళ్ళి చూస్తే ఎవరెవరు ఎంతసేపు చూశారు, వాచ్ చేశారు, ఇవన్నీ ఏంటిదంటే అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మనం నౌ విల్ రైట్ ఆన్ ద నోట్స్. So big data analytics is the process of checking large data sets. Data sets అంటే ఏందో తెలుసుకున్నాం, బట్ డోంట్ ఆస్క్ మీ వాట్ ఈస్ data sets. Data sets to get to know hidden information which contains the hidden patterns, market trends, correlation, and customer preferences. Okay, this is a definition of big data analytics. సో ఎగ్జాంపుల్ తెలుసు కదా మనకు, నెట్ఫ్లిక్స్ ఉంది, తర్వాత యూట్యూబ్ ఉంది. So here they use big data analytics for targeted users and advertising. సో మనం బిగ్ డేటాని యూట్యూబ్లో మీరు ఏదైనా చూస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ టైంలో మనకి యాడ్స్ కూడా బిగ్ డేటా దాని మీదనే వస్తుంటాయి. యాడ్స్ ఎలా అంటే వాళ్ళు మన టార్గెట్, మనం ప్రిఫరెన్సెస్ ఏంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంటుంది. గూగుల్ సెర్చ్ చేసినా కానీ మనకు యాడ్స్, మనకు పర్సనల్గా కస్టమైజ్ యాడ్స్ అనేది దే విల్ ప్రొవైడ్. Company collects huge data which is the key to achieving the industry status. ఒకసారి మీరు ఇందులో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్లో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంది బిగ్ డేటా అనలిటిక్స్ ఏందనేది చూసాము. ఇప్పుడు ఈ బిగ్ డేటా అనలిటిక్స్ అడ్వాంటేజెస్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఈ పాటికే మనకు ఒక విధమైన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది బిగ్ డేటా. ఆర్ యూ ఫాలోయింగ్? జస్ట్ నాకు రెస్పాండ్ ఇవ్వండి, మీరు అందరు చూస్తున్నారా లేదా? యా, ఓకే, థ్యాంక్ యూ.
advantages of big data analytics. So using the information kept in the social networking site like Facebook, Twitter, the marketing agencies are learning about the responses. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఇక్కడ నేను ఒక పాయింట్స్ లాగా పెట్టేస్తున్నాను. ఫర్ దేర్ ప్రమోషన్స్ and other advertising media. So this is one point. Yeah, you're right, Sai Sunil. బేస్డ్ ఆన్ ద కస్టమర్ ట్రెండ్స్ని బట్టి మనం సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ అనేది మనం జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంది, న్యూ స్ట్రాటజీస్ ఆఫ్ యువర్ కాంపిటీషన్ ఆర్ నోటీస్డ్ ఇమ్మీడియట్లీ. సో బయట ఉన్న ట్రెండ్స్ ఏంటిది అనేది ఇమ్మీడియట్గా మనం నోటీస్ చేయొచ్చు, సో దట్ అవర్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యు ఆర్ రైట్. ఈవెన్ కరోనా వైరస్ మీద కూడా బిగ్ డేటా అనలిటిక్స్ టూల్స్ అనేది యూజ్ చేస్తుంది. ఎక్కడెక్కడ మొన్న కూడా మీరు సోషల్ నెట్వర్కింగ్ దాంట్లో కూడా ఒక పర్సన్ ఎంతమందికి అంటిస్తున్నాడు అనే దాని మీద వాళ్ళు అనలైజ్ చేసి చెప్పారు. ఒక్క పర్సన్ 430 మందికి 430 మెంబర్స్కి అంటిస్తున్నాడంట. ఒక్క పర్సన్ పాజిటివ్ ఉన్న వ్యక్తిని నెగటివ్ ఉన్న వాళ్ళని పాజిటివ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాడు. సో ఇదంతా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెక్కలేసి రాలే, అనలిటిక్ చేశారు. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆర్ దేర్. సో దీని వల్ల ఇంకోటి, సర్వీసెస్ ఆల్సో విల్ బి ఇంప్రూవ్డ్. ప్రొడక్ట్ సర్వీస్ ఆల్సో improves dramatically. ఇంకోటి టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్. సో దీనివల్ల ఏంటంటే దే విల్ ఫోకస్ ఆన్ ద అడిషనల్ రెవెన్యూ మీద ఫోకస్ చేయొచ్చు. సో సాయి సునీల్ చెప్పినట్టు దే కెన్ కీప్ అప్ ద కస్టమర్ ట్రెండ్స్. ఎస్, యు ఆర్ రైట్. కీప్ అప్ కస్టమర్ ట్రెండ్స్. So these are the advantages of బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, మార్కెట్లో ఏమేమి ఉన్నాయి టూల్స్ ఒక చూద్దాం. వాట్ ఆర్ ద
what are the technologies are using big data analytics? మనకు ఫస్ట్ వచ్చే పేరు హడూప్ అంటాం. సో హడూప్ అనేది బాగా ఫేమస్ అయింది వీటి కోసం, బిగ్ డేటా అనలిటిక్స్. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి అడ్మిన్, తర్వాత డెవలప్మెంట్ మోడ్ అనేది. ఈ రెండు టెక్నాలజీ ఉంటాయి. వీటికి ప్రీ రిక్విజిట్ ఏంటంటే జావా వచ్చి ఉండాలి, జావా బాగా ఫుల్ గ్రిప్ ఉండాలి. దే కెన్ గో ఫర్ అడూప్. నెక్స్ట్ మాంగో డిబి అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ స్పార్క్ అనేది ఒకటి ఉంది. ఒకటి క్యాసాండ్రా అని ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. సో మెనీస్ ఆర్ అవైలబుల్. So these are the technologies which are available for the big data analytics. So we have some features also there of big data. లేదు, ప్రస్తుతానికి మనోజ్ గారు వెస్ట్ గోదావరి మనకు బిగ్ డేటా టూల్స్ ఏం యూజ్ చేయట్లేదు. అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీ బిగ్ డేటా టూల్స్ రైట్ కరెంట్లీ. ఒకవేళ మనకు బిగ్ డేటా టూల్స్ యూజ్ చేస్తుంది అనుకోండి, మిమ్మల్ని ఊకే ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్ అని అడగరు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఫార్మాట్ ఈజీగా మనం టూల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, చేసుకోవచ్చు. సో నౌ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ బిగ్ డేటా టూల్స్ ప్రెజెంట్లీ. బట్ ఫ్యూచర్లో మాత్రం యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే డేటా అనేది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది డేటా. సో అనలిటిక్స్ చేయడానికి చేయాలి. వాళ్ళు ఇప్పుడు మామూలుగా యూజ్ చేస్తున్నారు, అప్లికేషన్లోనే యూజ్ చేస్తున్నారు. డేటాబేస్ నుండి తీసుకొని వచ్చేసి జావా అప్లికేషన్లో వాళ్ళు అనలిటిక్స్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద బిగ్ డేటా అనలిటిక్స్. నౌ ఇప్పటి వరకు మీరు జస్ట్ ఐఎమ్ పాజింగ్ దిస్ రికార్డింగ్. సో లాగిన్ అయ్యావా? లాగిన్ అవుతుంది సార్. ఈ మొబైల్ హాట్స్పాట్ సార్ కొంచెం స్లోగా ఉంది. మొబైల్ ఉందా? ఇంకోరైనా లేరా? ల్యాప్టాప్ లోనే చేస్తాను. ఓహో, ల్యాప్టాప్ కానీ హాట్స్పాట్ మొబైలా? రైట్. సార్ ఆల్రెడీ మిషన్ కంప్లీట్ చేసి click on mission 3.
పే చేస్తేనే ఆ మిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటా, అంతే కదా రాజశేఖర్? అవును సార్, అది పే చేసిన తర్వాతే ఆ ఛాలెంజెస్ అనేది ఓపెన్ అవుతుంది సార్, ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు డేటా అనాలిసిస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సార్. మీరు చెప్పిన ప్రకారంగా దాన్ని క్లస్టర్డ్గా ఉంటుంది, ప్లస్ అన్నీ ఉంటాయి. ఒక్క నిమిషం సార్. సో ఇక్కడ మోర్ దాన్ బిగ్ ఆర్గనైజేషన్స్ అనేది ఇట్లా డేటా అనాలిసిస్ యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ తీసుకుందాము. నెట్ఫ్లిక్స్లో ఏంటంటే అది చాలా మందికి లాగిన్స్ అవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఒక లాగిన్ ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి ఒకటూ డేటా స్ట్రీమింగ్ అనేది వాళ్ళ నెట్వర్క్ ఆధారపడి అన్నీ ఉంటాయి, లాగిన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితిలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏమైందంటే ఇప్పుడు మనం అందరము చాలా మంది ప్రజలు ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళు ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళ సర్వర్ మీద బ్యాండ్విడ్త్ ఎక్కువగా లోడ్ పడుతుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఏ కంట్రీస్ లో తక్కువ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు దానికి ఆ కంట్రీస్ కి బ్యాండ్విడ్త్ అనేది తక్కువ చేసేసి, అంటే వీడియో క్వాలిటీ అనేది తక్కువ చేసి చూపిస్తున్నారు. సో దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఆల్మోస్ట్ 1 lakh సర్వర్స్ AWS నుంచి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 lakh సర్వర్స్ అంటే 1 lakh సర్వర్స్ అంటే దానికి మామూలుగా మనకి ఫిజికల్ గా యూజ్ చేస్తే సో ఎంతో వాళ్ళకి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు అదంతా యూజ్ చేయకుండా అమెజాన్ వెబ్ సర్వీస్ యూజ్ చేసుకొని చేస్తున్నారు. సో అది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు సింగిల్ స్టోరేజ్ సిస్టమ్ పెట్టడం అంటే ఏరియా వైజ్ గా ఒక్కొక్క స్టోరేజ్ డివైస్ ఎడ్జ్ లొకేషన్ తీసుకుంటారు. సో మన ఇండియాలో వచ్చేసి ముంబైలో ఉంది ఎడ్జ్ లొకేషన్. ఎడ్జ్ లొకేషన్ అంటే ఏమన్నంటే మెయిన్ ప్రాసెస్ స్టోరేజ్ కాకుండా మొత్తం దాని మీద లోడ్ పడకుండా ఉండటానికి వాళ్ళు ఎడ్జ్ లొకేషన్ లో ఉన్న, అంటే మన ఇండియాలో ముంబై, కానీ మెయిన్ లొకేషన్ వచ్చేసి క్రాన్ఫోలియాలో వాళ్ళు మెయిన్ సర్వర్ అంటే AWS సంబంధించిన మెయిన్ సర్వర్ అక్కడ ఉంటుంది. కానీ మొత్తం అక్కడే పడకుండా ముంబైలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెసింగ్ మొత్తం ఇక్కడ ముంబైలోకి కాపీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎడ్జ్ లొకేషన్ లో. దానివల్ల ఇక్కడ క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C IP అడ్రస్ ఉన్నాయి. సో క్లాస్ ఏలో ఉన్న IP అంటే ఉన్న ఆపరేషన్స్ ని క్లాస్ B ట్రాన్స్ఫర్ చేసి అక్కడ స్టోరేజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ అనేది వాళ్ళు అమెరికాలో హాలీవుడ్ మూవీస్ అక్కడ పెట్టుకుంటారు. కానీ మన ఇండియన్ మూవీస్ కూడా అక్కడ వాళ్ళ మెయిన్ క్లాస్ A సర్వర్ లో పెట్టుకుంటే సో ఆ సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో అట్లా కాకుండా వాళ్ళు క్లాస్ B సర్వర్ లో IP అడ్రస్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ స్టోరేజ్ ని అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు. సో ఇప్పుడు మనం ఛాలెంజ్ 1కి వెళ్దాం. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొరకు నేను చెప్తున్నాను. ఛాలెంజ్ వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసాం అనుకుంటా రాజశేఖర్. అంటే నువ్వేమైనా ఎక్స్ప్లెనేషన్ చేద్దామని అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం సార్. ఓకే. సో ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్న ప్రకారం ఏంటంటే దట్ వాజ్ ఎ గుడ్ ఐడియా డిస్కస్డ్ సైబర్ సెక్యూరిటీ. అంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సెకండ్ పర్సన్ ఏమనుకున్నా అంటే ఇట్ మ్యాటర్ ఆఫ్ ప్రాజెక్ట్ డేటా అనాలిసిస్ ఫినిష్డ్ కపుల్ ఆఫ్ వీక్స్ అగో. I thought it wouldn't be super boring, but it was cool. Lot of stuff was about data and how it is these days. It won't be amazed. Continue. అంటే వాళ్ళు డేటా సైబర్ సెక్యూరిటీ చేసిన తర్వాత వాళ్ళు మెయిన్లీ డేటా అనాలిసిస్ చేస్తారు. దేనికోసం వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ కోసం ఏ డేటా ఎవరు ఎంత డేటా యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ డేటా రిక్వెస్ట్ పెడుతున్నారు. సో ఇట్లా ఉంటాయి అన్ని. నెక్స్ట్, వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ది అదర్ థింగ్స్ దట్ డేటా. ఒక్క నిమిషం బ్యాక్ వెళ్తారా?
ఓకే ఓకే బ్యాక్ వెళ్ళనీకు లేదనుకుంటా. Okay then. Do you mean that one thing can cause the others? It is statistical measure. అంటే ఆ డేటా ఇప్పుడు ఎంతమంది ఆ సర్వీస్ ని యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు స్టాటిస్టికల్ మెజర్ చేస్తారు. సో ఇక్కడ ఒక్క నిమిషం, two sets data fit with each other, the higher correction is the better to fit. ఇప్పుడు ఎక్కువ కనెక్షన్స్ ఎవరెవరు ఎక్కువ డేటా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో 1.3 బిలియన్ ఉన్నారు. దాంట్లో మినిమం 9 మిలియన్ స్టూడెంట్ వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఆ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎటువంటి సెక్యూరిటీ లోపం లేకుండా చూసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్? First, okay, but first tell us more about the people can do with the data. Well, people are called data analysts and they get paid well for they do. In fact, I am thinking of making that my career. Finish this course, but how about trend analysis? Okay, what means anyway? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, డేటా అనాలిసిస్ మంచిది, సో నాకు అది కెరియర్ గా మంచుకోవాలనుకుంటున్నాను, సో దాని గురించి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కంటిన్యూ. Data can be examined to see if there is any trends in things, votings, habits, correction. Can we also take parts this? For example, people shop more or less when the country in crisis. There are so many ways data is used in either thought of can be given some. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్ ఏ కంట్రీలో ఎక్కువ యూజ్ చేస్తాం, ఏ కంట్రీలో తక్కువ యూజ్ చేస్తాం, దాన్ని బట్టి మనం డేటా అనాలిసిస్ అనేది చేసేసి వాళ్ళకి బ్యాండ్విడ్త్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెక్స్ట్. ఓకే, బిగిన్ ది ఛాలెంజ్. Computers are powerful tools for processing information, but they are not usually the source of information they process. That information can be one minute. Any business of any size generate useful data. ATLS produce stands an example. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ ఇన్వెంటరీ, సేల్స్, ప్రైస్ 3 ఆపరేషన్స్ తీసుకున్నాడు డేటా సెట్స్ గా. బికాస్ ఆఫ్ డేటా సెట్స్ ఈజ్ అన్ ఆన్ ద క్లౌడ్, షీ ఈజ్ ఏబుల్ టు సో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏమని అంటే, షీ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ అండ్ అప్డేట్ ద డేటా యూజింగ్ హర్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్స్, చెక్అవుట్ ద కంప్యూటర్ దట్ రన్స్ హర్ క్యాష్ రిజిస్టర్డ్. Alice buys a produce in large quantity from the farmer who grows it. She uses her smartphone to record which items she buy, how many pounds she purchase, how much she pays, where it was grown. The information tends to add her data on the cloud. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా రైస్ ప్రొడ్యూస్ చేశారు. అతను ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేశారని చెప్పేసి అతను ఆ సైట్ లో పెడతారు. సో అతను ప్రైస్ క్వాలిటీ, ఆ రైస్ క్వాలిటీ ప్రకారంగా వాళ్ళు ప్రైస్ అనేది పెడతారు. ప్రైస్ పెట్టిన తర్వాత వాళ్ళు కస్టమర్స్ ఉన్న వాళ్ళని ఆ రైస్ క్వాలిటీ చూసేసి వాళ్ళు ఎంత క్వాంటిటీలో కొనాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు. ఇదంతా ఎట్లా వాళ్ళు చూస్తారంటే,
ప్రీవియస్ గా వాళ్ళు చేసిన ఆపరేషన్స్ బట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఐస్ అని ఆమె ఆ రైస్ కొనే ముందు కొన్ని ప్రైజులు ప్రీవియస్ గా అంటే వేరే రైస్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన రైస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. అంటే వాళ్ళకి తేడా ఎంత, వాళ్ళు ఏ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తారు, ఏ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏమేమి యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రైస్ చెక్ చేస్తారు. అంటే ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎవరైనా ప్రోడక్ట్ కొంటున్నారంటే క్వాలిటీ యూస్ చేస్తారు, దాని తర్వాత ప్రైస్ చూస్తారు. ప్రైస్ని బట్టి వాళ్ళు కొనాలా లేదా అనేది చూస్తారు. షీ మే బీ హ్యాజ్ రైజ్ హర్ ఓన్ ప్రైస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం OLX లో ఒక ప్రోడక్ట్ పెట్టాము, ఆ ప్రోడక్ట్ చూసిన వాళ్ళు ఈ ప్రైస్ కొనాలా వద్దా అని చెప్పేసి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అనలైజ్ చేసి దాన్ని ఆ ప్రైస్ కొనాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. ఇఫ్ ద ఓనర్ అంటే వాళ్ళు బార్గెన్ ఐ మీన్ ప్రైస్ అనేది తగ్గించుకోవడానికి యూస్ఫుల్ గా ఉందంటే కరెక్ట్ అంటే వాళ్ళు నెగోషియేషన్ చేసుకుని ఉంటది. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది, వన్స్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఏ క్వాంటిటీ ప్రోడక్ట్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, క్వాలిటీ ఎంత ఉంది, ప్రైస్ ఎంత పెడుతున్నారు. కస్టమర్ ఏం చూస్తాడు, క్వాలిటీ ఎట్లా ఉంది, ప్రైస్ ఎంత పెడుతున్నారు, రెండు సేమే. కాకపోతే ఏంటంటే కస్టమర్ డిఫరెంట్ క్లయింట్స్ తోటి మ్యాప్ అంటే డేటా తీసుకొని అనలైజ్ చేసి ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఐ మీన్ ఫార్మర్ దగ్గర ఈ క్వాంటిటీకి ఎంత ప్రైస్ మనం కొనగలం అని డేటా గ్యాదర్ చేసుకొని అనలైజ్ చేసి ప్రైస్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ సో ఇట్లా అలైస్ అనేది ఒక కస్టమర్ ఇట్లా అంటే మెన్షన్ చేసుకుంటుంది. యాపిల్ 10 స్టాక్స్ ఉన్నాయి అంటే ఒక 10 యాపిల్స్ ఉంది అనుకున్నాం, పర్ యాపిల్కి $2 మార్జిన్ చూసుకుంటుంది. మార్కప్ అంటే లాస్ట్ మంత్ 92 సోల్డ్ అంటే యాపిల్స్ ఇదే యాపిల్స్ లాస్ట్ మంత్ 92 సోల్డ్ అయినాయి. సో ఈ యాపిల్స్ 92 అంటే కొంచెం హ్యూజ్, అంటే కొంచెం బాగా సేల్ అవుతున్నాయి కాబట్టి నమ్మి కొనేయచ్చు. బనానా ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, 14. ప్రాఫిట్ ఎంత మార్జిన్ చేస్తుంది, ఎంత సోల్ చేసింది. సో ఈ డేటా యూస్ చేసుకొని ఆమె ఏం కొనాలి, అన్ని ఐటమ్స్ ఆమె కొనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏవి యాపిల్స్ బాగా సేల్ అవుతున్నాయి, దాని తర్వాత బాగా సేల్ అయ్యే కుకుంబరు, దాని తర్వాత సేల్ అయ్యేది పియరు, స్ట్రాబెర్రీస్. సో ఈ 4 ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆమె కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆయన డేటా ప్రకారంగా ఏది బాగా సేల్ అవుతుంది, ఏది ఎంత మా ప్రైస్ తక్కువగా ఉంది, ఎంత మార్జిన్ వస్తుంది చూసుకొని ఆమె కొనవచ్చు. నెక్స్ట్ it is not about selling and not buying. It is about we are collecting the data, వాటిని ఎలా అనలైజ్ చేస్తున్నాం ఆ 3 కేటగిరీస్ బట్టి, దాన్ని వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏముంది, ఎల్ఎస్ బైస్ క్యారెట్స్ ఫ్రమ్ ద లోకల్ ఫార్మర్. When she gets back to the stand, she entered the total weight of new stocks, records the wholesale price paid and marks them as local. సో ఇక్కడ మనకు తెలిసి అలైసనే మామూలుగా ఉంటారు కదా సార్, ఐ మీన్ సూపర్ మార్కెట్ ఓనర్ అయి ఉండొచ్చు మేబీ. ఆమె అలైసనే వచ్చేసి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి ఐ మీన్ ఆమె అమ్ముకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. ఆ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటుంది, ఇన్పుట్ ఏదర్ సెన్సార్స్ ద్వారా తీసుకుంటుందా, మాన్యువల్ ఎంట్రీ ద్వారా తీసుకుంటుందా, ఎట్లా తీసుకుంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళాలంటే మనకి సెన్సార్స్ ద్వారా మనకి ఇన్పుట్ వస్తుంది సార్. బట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన సెన్సార్స్ ఉండదు సార్, కంపల్సరీ మాన్యువల్ ఎంట్రీ ద్వారా తీసుకోవాలి. అంటే ఇన్ని కేజెస్ అని, ఇప్పుడు క్యారెట్లో ఒక 10 కేజెస్ అని ఇలా అవి వాటిని సెన్సార్ ద్వారా తీసుకునే వీలు ఉండదు. సో అది ఖచ్చితంగా మాన్యువల్ ఎంట్రీ ద్వారా తీసుకోవాల్సిన ఆప్షన్ ఉంటుంది. అది
అండ్ దెన్ అక్కడ ఆమె తీసుకొచ్చేసి ఆమె మార్కెట్లో పెట్టుకుంటుంది అనమాట. తర్వాత ఒక కస్టమర్ వచ్చేసి ఇక్కడ 8 క్యారెట్స్ అలా తీసుకుంటారు అనమాట. సో ఇది మొత్తం అనేది మార్కెట్లో జరిగేది అనమాట. మార్కెట్లో మనం ఏం చేస్తామంటే స్కాన్ చేస్తాం కదా సార్. మనం కొనుక్కొని వచ్చేసి ఏం కావాలి అక్కడ కౌంటర్ దగ్గర పెడితే కౌంటర్ దగ్గర ఏం చేస్తారు స్కాన్ చేసి తీసుకుంటారు. అవి సెన్సార్స్ అనమాట. అండ్ దెన్ రిమైనింగ్ వన్ ఇస్ అదర్ కంప్యూటర్స్. సబ్మిట్ చేస్తున్నా సార్. So put challenge 2. Okay. Yes, sir. This is data processing and data analysis. Rashekar sir, can I continue, sir? Hello. Yeah, continue. Yes, Venu. He said okay. Okay, sir. డేటా ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు. ప్రాసెసింగ్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా వచ్చేసి మనం పర్టికులర్ ఆర్డర్లో పెట్టేసుకుంటాం అనమాట. మనకి అనాలిసిస్ అంటే ఏంటంటే మనం అరేంజ్ చేసుకున్న డేటా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్ డేటా వస్తుంది కదా సార్. ఆ డేటా నుంచి మనం అనలైజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్లో ఒక టాపర్ ఎవరు అంటే మార్క్స్ అందరివి మనం రెగ్యులైజ్ ఒక ఫార్మాట్లో పెట్టుకుంటాం డేటా ప్రాసెసింగ్లో. దాంట్లో ఎంతమంది యావరేజ్ ఎంతమంది పాస్ పర్సెంటేజ్ ఎంత, ఫెయిల్ పర్సెంటేజ్ ఎంత, డేటా నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవడం దాని కిందకు వస్తాయి. Yes, sir. Data processing is good. So data processing is about organizing the data in the way that I will reveal trends and other insights that might not be obvious. ఇవన్నీ నిన్న మనం చేసినవే సార్. దీంట్లో ఇక్కడ 3 టాపిక్స్ ఇచ్చారన్నమాట. సార్టింగ్ అనమాట. సార్టింగ్ అంటే ఏంటంటే మనకి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్, ఇలాగ వస్తుంది అనమాట. సార్టింగ్ అంటే హై టూలో అనమాట 33, 24. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్లో పెట్టుకునే మనకు సార్టింగ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఫిల్టర్ అంటే మనకి ఏమైతే కావాలో వాటిని తీసుకోవడానికి ఫిల్టర్. నిన్న సార్ ఎక్సెల్ షీట్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఓన్లీ లోకల్ అవి కావాలని చెప్పేసి ఫిల్టర్ చేశారు. సో ఇక్కడ చూడవచ్చు అండూలో ఇక్కడ లోకల్ కానివి కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఫిల్టర్ చేసామంటే ఓన్లీ లోకల్ అన్నమాట. అంటే మనకి ఏం కావాలో అవి తీసుకోవడం ఫిల్టర్ అనమాట. తర్వాత గ్రూపింగ్ అంటే మనకి పర్టికులర్ గ్రూప్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి క్యారెట్, కుకుంబర్, బనానా ఇవి కావాలి. సో ఏదైనా సరే కొంత డేటా ఇచ్చామంటే దాన్ని 2 గ్రూప్స్ 3 గ్రూప్స్ మనకి ఏదైతే రిక్వైర్ డేటా కావాలో వాటిని గ్రూప్ గా చేసుకోవడం గ్రూపింగ్ అంటాము. అండ్ డేటా అనాలిసిస్ అంటే వచ్చిన డేటా ప్రాసెసింగ్ చేసిన ఫైనల్ డేటా ఉంటుంది కదా సార్, దాని దగ్గర నుంచి మనకి ఏదైతే వచ్చిందో దాన్ని అనలైజ్ చేయడం అనమాట. దీంట్లో టాపిక్స్ చెప్పారు. మార్జిన్ అన్నారు. మార్జిన్ అనొచ్చు, దాన్ని ప్రాఫిట్ ఆర్ మార్జిన్ అనొచ్చు అనమాట. ఇక ఎలా చూస్తారంటే చూడండి సార్, రిటైల్ ప్రైస్ హోల్సేల్ కాస్ట్ అనమాట. మనం హోల్సేల్ దగ్గర నుంచి $0.75 మనం కొన్నాం సార్. దాన్ని వచ్చేసి మనం $2 అమ్ముతున్నాం. సో మనకు అక్కడ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ $1.25 డాలర్స్ వస్తుంది అనమాట. సేమ్ అలాగే ఇక్కడ $0.30 మనం కొన్నాము, దాన్ని $0.75 రిటైల్ ప్రైస్ అమ్ముతున్నాం అనమాట. సో మైనస్ వచ్చేసి 0.45 మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇలాగా ప్రాఫిట్ మార్జిన్ అనమాట ఇది. సో ఇక్కడ మార్కప్ అని చూడండి సార్. మార్కప్ అంటే 1.25 హోల్సేల్ కాస్ట్ యాక్చువల్గా మార్కప్ అంటే ఏంటంటే మార్కప్ కి మార్జిన్ కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ వస్తారు సార్. అంటే ఇప్పుడు మనం ₹10 మనం హోల్సేల్ దగ్గర మనం కొన్నాము. ₹10 మనం కొన్నామంటే దాన్ని ఒక 10% ప్రాఫిట్ మార్జిన్ పెట్టేసి
₹10 ఐ మీన్ 10% ₹1 కావాలి, ₹11 మనం అమ్ముతాం అనమాట. అంటే మనకి ₹1 మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. అదే మార్కప్ వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ కాదు సార్. ఇప్పుడు కానీ వాటిలో మనం షాపింగ్ చేసేటప్పుడు వాడు కాస్ట్ ఎలా పెడతారంటే ఒక ₹100 కాస్ట్ పెడతాడు. ₹100 పెట్టిన తర్వాత డిస్కౌంట్ పెడతాడు, ఒక 25% డిస్కౌంట్ పెడతాడు అనమాట. ఆ 25% ఏదైతే డిస్కౌంట్ పెట్టాడో దాన్ని మార్కప్ అంటారు. సో ఆ మార్కప్ తీసేసినంత మాత్రాన మనకి లాస్ వస్తుందని లేదు. 25% తీసేసారనుకోండి ₹75కి మనకు అమ్ముతాడు అనమాట. 25% వచ్చేసి ఇది మార్కప్ అనమాట. బట్ మనం ఒరిజినల్ గా కాస్ట్ వచ్చేసి మనం ఐ మీన్ హోల్సేల్ దగ్గర 50% కొన్నాం అనుకోండి సార్. యాక్చువల్గా ₹50 మనం కొన్నాం సార్, దాన్ని ₹100 అమ్ముతున్నాం. సో మనకి ప్రాఫిట్ అనేది 50%, 25% చేసి దాన్ని ₹75 అమ్ముతున్నాం. సో మనకేముంది, లాస్ రాదు. బట్ ఏంటంటే కస్టమర్ దృష్టిలో ఏంటంటే మనం దాన్ని చీప్ ప్రైస్ అమ్ముతున్నట్టు అనమాట. అది కూడా ఒక టెక్నిక్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ చూసుకుంటే మనకి ప్రాఫిట్ మార్జిన్, విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే దానికి మార్కప్ సార్. విల్ కంటిన్యూ టు ఛాలెంజ్ సార్. సార్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఇస్ ప్రూవెన్ బై ద డేటా ప్రొవైడెడ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూడండి సార్, స్ట్రాబెరీస్ ఆర్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఐటమ్ లాస్ట్ మంత్ ఉంది, యాపిల్స్ ఆర్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఐటమ్స్ లాస్ట్ మంత్ ఉంది. మనకి ప్రాఫిట్ గురించి అడుగుతున్నాడు సార్. ఇక్కడ ప్రాఫిట్ చూసుకోవాలంటే మనం మెయిన్ ఏంటంటే క్వాంటిటీ ఒకటి చూసుకోవాలి సార్. క్వాంటిటీ అండ్ మనకి ప్రాఫిట్ మార్జిన్ చూసుకోవాలి. అంటే ఇక్కడ క్వాంటిటీ చూసుకోవాలి ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ రెండు చూసుకోవాలి. సో మనకి ఇక్కడ టాప్ లో కనబడుతుంది 92 ఒకటి కనబడుతుంది సార్, అండ్ 98 ఒకటి కనబడుతుంది. బట్ మనకి ఇక్కడ స్ట్రాబెరీస్ అండ్ యాపిల్స్ మటు నుంచి అడిగారు కాబట్టి వాటి రెండింటినే మనం చూసుకుందాం. ఫస్ట్ యాపిల్స్ చూసుకుందాం సార్. యాపిల్స్ అంటే ఇక్కడ చూడండి లాస్ట్ మంత్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాలి సార్. 92 ఇంటూ 1.25 వేసుకోవాలి సార్. మనకి టోటల్ ప్రాఫిట్ కావాలంటే 92 ఇంటూ 1.25 వచ్చేసి 92 ప్లస్ 92 వచ్చేసి క్వార్టర్ చేయాలి సార్. అండ్ దెన్ 46 23 92 23 వచ్చేసి 105 సార్. మనకి యాపిల్స్ ద్వారా $105 వచ్చాయి సార్. సారీ 40 90 92 ప్లస్ 23 ఇది సార్. 90 20 1 లెవెల్ 115 సార్. అండ్ స్ట్రాబెరీ చూసుకున్నామంటే సార్ 98 ఇంటూ 1 సార్, 98 అనమాట. అక్కడ $115 వచ్చాయి, ఇక్కడ $98 వచ్చాయి. సో మనకి చాలా గ్యాప్ కనబడుతుంది కదా. సో మనకి ఎక్కువ ఏదైతే ప్రాఫిటబుల్ వచ్చిందో అది పెట్టుకోవాలి. సో యాపిల్ ఈజ్ ద ఆన్సర్ సార్. 92 ఇంటూ 1.25 సార్, దట్ ఈజ్ కూడా ఒక ఆన్సర్. 98 ఇంటూ 1 అదొక ఆన్సర్ అనమాట. ఎక్కువ ఏదో వస్తుంది సార్, యాపిల్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ చూడండి మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ మల్టిప్లై బై క్వాంటిటీ. క్వాంటిటీ ఏం సార్ 92 అండ్ ప్రాఫిట్ మార్జిన్ 1.25, టోటల్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 115. సో మనకి యాపిల్ వచ్చింది అనమాట ఆన్సర్. సేమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డెసిషన్స్, సేమ్ సార్ ఇది. We should stock low. We need to lower the price of bananas. We stock more local produce. We should only stock in oranges. మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తే సార్, ఇది జస్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తే యూ షుడ్ స్టాక్ లోకల్ ప్రొడ్యూస్ అని ఆన్సర్ వస్తుంది. 2 ఛాలెంజెస్ అయిపోయినాయి సార్, అండ్ బిగ్ డేటా ఛాలెంజ్. సేమ్ ఇప్పుడు సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే టోటల్ ఉంది సార్. AWS ఐ మీన్ బిగ్ డేటా.
చూడండి సార్, ఇక్కడ సేమ్ మీరు చెప్పినట్టు ఏంటంటే బిగ్ డేటా ఫర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అట్ లార్జ్ స్కేల్ ఆల్రెడీ మీరు చెప్పారు సార్. లార్జ్ స్కేల్ డేటా కలెక్ట్ చేసుకోవడం, దాన్ని బిగ్ డేటా అని చెప్పారు. సేమ్ అవే ఉన్నాయన్నమాట. లాస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నారు సార్. దీంట్లో లుక్ ఎట్ శాంపుల్ ఆఫ్ డేటా ఫ్రమ్ అలైస్ ప్రొడ్యూస్ సంథింగ్, డేటా ప్రాసెసింగ్, డేటా కలెక్షన్, డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్ ఆల్రెడీ మనం చేసాం సార్. దీంట్లో క్వశ్చన్ అడుగుతున్నారు, is it even, I mean, if the same data collection, processing and analysis were done on the scale of big data, what would it like this is even possible అన్నారు సార్. అంటే ఆ డేటా మొత్తం ఉంది కదా సార్, ఆ డేటాని బిగ్ డేటాలో కూడా చేయొచ్చా లేదా, ఒకవేళ ఐ మీన్ పాసిబిలిటీ గురించి అడుగుతున్నారు అంతే సార్. సేమ్ ఇది మొత్తం పీపుల్ ట్రాన్స్పోర్టింగ్ ఇది మొత్తం. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు సార్, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ డేటా కానీ, ఐ మీన్ కంపెనీస్ డేటా కానీ ఉండంటే, ఐ మీన్ ఏదైనా సరే లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా, సోషల్ మీడియా కానీ ఏదైనా సరే టోటల్ ఎస్టిమేషన్ మొత్తం అదే ఉంది సార్. డెమోగ్రాఫిక్ డేటా ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాపులేషన్, ఏజ్, హెల్త్, ఈ మొత్తం సేమ్ ఉంది మీరు చెప్పింది. అందుకే సార్ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. మళ్ళీ చెప్పమంటారా సార్? ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు కదా సార్, ఆల్రెడీ మళ్ళీ నీకు తెలిసి నువ్వు చెప్పేసి. ఓకే సార్. క్వశ్చన్ సార్, ఏ డేటా సెట్ ఇస్ లైవ్, ద డేటా ఈజ్, డేటా సెట్ అనేది లైవ్ గా అంటే దానికి ఆన్సర్ అడుగుతున్నారు. మనకు బిగ్ డేటా ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి సార్, కాన్స్టెంట్లీ గ్రోయింగ్ అవుతుంది. తర్వాత బీయింగ్ కలెక్టెడ్ ఫ్రమ్ లివింగ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. కాన్స్టెంట్లీ గ్రోయింగ్ అనేది నార్మల్గా ఆన్సరే, బట్ ఇక్కడ లైవ్ అడుగుతున్నారు. లైవ్ అంటే అప్డేటెడ్ రెగ్యులర్ వితౌట్ హ్యూమన్ మాన్యువల్ ఎంటరింగ్. మనం ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్ గా అది గ్రో అవటాన్ని లైవింగ్ సార్, లైవింగ్ అంటారు. ఓకే సార్, అయిపోయింది సార్ మిషన్. ఓకే, కంప్లీట్ అయిందా మిషన్? ఛాలెంజెస్ ఇందులో డేటా 3లో 3 ఛాలెంజెస్ ఉన్నాయి సార్. 3 ఛాలెంజెస్ చేశాను సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో మనకి ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 1, 2, 3 ఉన్నాయా? అవును సార్, వేరియబుల్స్, ఇంపాక్ట్, ఎండ్ ఆఫ్ సార్ 3 ఉన్నాయి సార్. ఇంకా 3 ఆర్ లెఫ్ట్. అవును సార్, దీంట్లో కూడా మెయిన్ 2 సార్, వేరియబుల్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ కంట్రిబ్యూటింగ్ జస్ట్ సర్వే సార్ లాస్ట్. అవునా? ఓకే, వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అనేది మిగిలి ఉన్నది మనకు. అవును సార్, అవును సార్. ఓకే, థ్యాంక్ యూ వేణు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. No, you can stop your screen now. Okay sir, okay sir. Okay, thank you Venu. Explanation, Rajshekhar and Venu, they have explained, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ప్రకాశం టీం మీద అంత అంటే నాకు తెలియదు, బట్ స్కోప్, బట్ నౌ దే ఎక్స్ప్లోర్డ్ వెరీ వెల్. అంటే ఆ టీంలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారని నాకు, అంటే మంచి వాళ్ళన్నా దీని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, అంటే స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. మన వేణుతోటి తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అన్ని డిస్ట్రిక్ట్లో అంటే మాకు తెలియాలంటే ఇలా మీరు ముందరికి వచ్చి నోరు తెరిస్తేనే మాకు తెలుస్తుంది. ఎంతసేపు ఏంటంటే రాజశేఖర్, ఓకే నాకు ముందు తెలుసు కాబట్టి రాజశేఖర్ ఏడబ్ల్యూఎస్ మీద ఆల్రెడీ వర్క్ చేశాడు కాబట్టి ఓకే, కానీ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి. సో ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఫర్ యూ, మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుండి. థ్యాంక్ యూ వేణు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజశేఖర్. మీ టీం చాలా బాగుంది రాజశేఖర్. సో ఇది మనము నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది ఉంది, అది మనం నెక్స్ట్ ఆన్ వి విల్ సీ ఆన్ ఎప్పుడు మండే రోజు ఒక ఎగ్జామ్ అనుకుంటున్నాం కదా. ఓకే, ఆ ఎగ్జామ్ రోజులో మాత్రం మీ అందరు ఏంటంటే లైవ్గా మీరు స్క్రీన్ ఆన్ చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీ నేమ్స్ కూడా నేను ఇప్పుడు 1 ఉంది కదా, జస్ట్ ఒక 10 minutes తర్వాత మనం పైథాన్ వాళ్ళు ఓన్లీ లాగిన్ అవుతే నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. సో ఇప్పటివరకు అన్నీ మనకు అర్థమైనాయి కదా మన ఈ మిషన్స్ అన్నీ. జస్ట్ రెస్పాండ్ టు మీ ఆన్ ద చాట్ బాక్స్.
ఓకే, థ్యాంక్ యూ కృష్ణ టీమ్. నాగరాణి, నరేష్, మీతో నేను సపరేట్గా మాట్లాడతాను. తను కాల్ తీసుకోమని చెప్పాను అనుష గారికి. కాల్ కాన్ఫరెన్స్లో మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏమన్నా కొత్తగా వచ్చారు కదా మీరు. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి మీరందరూ కూడా చాలా బాగానే వర్క్ చేస్తున్నారు. బట్ ఇది నాకు ఎలా తెలియాలి అంటే, నేను ఏడబ్ల్యూఎస్ మీద కూడా మళ్ళీ ఈ బ్యాడ్జెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో నేను పెడతాను. నేను దాంట్లో కూడా మనం జెండా ఎగరేయాలి. అందులో అందరం ఆ జెండా ఎగరేస్తే తప్ప ఆ రెపరెపలాడే సౌండ్ హెడ్ ఆఫీస్ వరకు వినబడాలి. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, ప్రతి టీం అంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఎంతమంది కంప్లీట్ చేశారో మీరు స్క్రీన్ షాట్ తోటి మీరు వెరిఫై చేయండి. మీరే ఆ డేటా ప్రాసెస్ చేయండి. నాకు ఓన్లీ రిజల్ట్ వీళ్ళు కంప్లీట్ చేశారు, నాట్ కంప్లీట్ అనేది నాకు ఒకటి ఎక్సెల్ షీట్లో నాకు పంపండి. ఇన్ ద ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో, స్ట్రక్చర్ ఫార్మాట్లో నాకు పంపండి. అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళ ఈ లీడ్ చేసే ఏడబ్ల్యూఎస్ లీడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. రాజశేఖర్ ప్రకాశం కావచ్చు, అనుష ఫ్రమ్ కృష్ణ, ప్రసన్న ఫ్రమ్ గుంటూరు, మణిదీప్, ఓకే, కర్నూల్ ఫ్రమ్ నాగశేఖర్, లోకేష్ ఫ్రమ్ అనంతపూర్ ఏటీపీ, లోకేషే కదా ఏడబ్ల్యూఎస్. సో మాన్సూరా ఫ్రమ్ కడప. సో వీళ్ళంతా నాకు ఏంటంటే ఎవరు కంప్లీట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేయండి, మీరందరూ వాళ్ళని చెక్ చేయండి ఒకసారి. మీరు మీ స్క్రీన్ షాట్స్ తీసుకుని వెరిఫై చేయండి. ఎందుకంటే మీ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేయలేదు అనకూడదు. ఇంకా కూడా చాలా మంది ఏంటంటే రిజిస్టర్ కావాలంటే మనము ఆల్రెడీ రికార్డెడ్ వర్షన్ పెట్టాము ఎలా రిజిస్టర్ కావాలనేది. దానికోటి ఎక్సెల్ షీట్ కూడా, మీ పీపీటీ కూడా మనం అందరికీ తెలుసు. ఇంకా కూడా లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లాగిన్ ప్రాబ్లమ్స్, మీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ ఏ చేస్తున్నారు అక్కడ వాళ్ళకు మీకు అప్రూవల్ ఇవ్వట్లేదు. మనం చెప్పాం కదా చాలాసార్లు వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ 1 year నుండి దీని మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఒకసారి మీ టీమ్ మెంబర్స్ మీద రిజిస్టర్ చేసేటప్పుడు చిన్న ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇవ్వచ్చు కదా, ఎలా రిజిస్టర్ కావాలనేది. సో మీకు చెప్పకుండా వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారా ఏంటి, అది మీ ఫాల్ట్ కిందకే వస్తుంది. లీడ్ ఎవరైతే తీసుకుంటున్నారో, ఏడబ్ల్యూఎస్ లీడ్స్ ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారో, టోటల్లీ దేర్ మిస్టేక్. ఓకే, మీరు చెప్తున్నా కూడా వినకుండా చేసిన వాళ్ళంటే మనం వాళ్ళది చెప్పలేమనుకో, అది సెకండరీ మ్యాటర్ వాళ్ళది. సో అది ఈమెయిల్ మాత్రం నాకు ఈరోజు చేయండి, ఎంతమంది కంప్లీట్ చేశారు ఏంటిది అనేది. సో సుగ్న గారు, మీకు ఒక 1 person ఈజ్ పెండింగ్ ఐ థింక్ ఫ్రమ్ యువర్ టీమ్, ఏడబ్ల్యూఎస్ టీమ్. మిగతా వాళ్ళందరూ చేసినట్టే కదా. ఓకే, ఐ విల్ చెక్ మాన్సూర గారు. సో వినయ్, మీ కొత్త వాళ్ళు వచ్చారా మీ టీం నుండి, ఈరోజు జాయిన్ అయ్యారా? నీకు అన్మ్యూట్ చేస్తాను. వినయ్ బాబు. సార్ ఎస్ సార్, వచ్చారు సార్, కొత్త వాళ్ళు వచ్చారు సార్. జాయిన్ అయ్యారా ఈరోజు? అవును సార్, జాయిన్ అయ్యారు సార్. 11 members జాయిన్ అయ్యారు సార్. ఓకే, రైట్. సో ఈ 11 members-ని మీరు ఎవరు బరువు బాధ్యతలు ఎవరు మోస్తున్నారు? మేము మోస్తాంలేండి సార్, నేనే తీసుకుంటారండి సార్ మొత్తం అంతా. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఓకే సార్. ఆ 11 members-లో ఎవరు కొంచెం అటు ఇటు అయినా కానీ నీదే అన్నట్టు, నువ్వే బాధ్యను అక్కడ. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, మరి వాళ్ళని గైడ్ చేయి. వీళ్ళంతా ఎలా చేయాలనేది వాళ్ళకి దీని మీద మోటివేట్ చేయి. ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళిపోతారు. ఈ పాత్ వే చూపిస్తే సరిపోతుంది, దారి చూపిస్తే చాలు. ఓకే సార్. సో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్? ప్రేమ్ కుమార్ గారు, 2 members ఆర్ పెండింగ్ డ్యూ టు లాగిన్ ఇష్యూస్. బాబు, ప్రేమ్ బాబు, మీరు అన్మ్యూట్ చేశా? సార్
సార్ రిమైనింగ్ వాళ్ళందరూ కంప్లీట్ చేశారు సార్. స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను సార్ గ్రూప్ లో. తీసుకున్నావా? నీ దగ్గర పెట్టేసుకోవాలి. సో ఎవరు సార్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరికి ఆల్రెడీ రిజిస్టర్ మెయిల్ అయితే అదే అఫీషియల్ మెయిల్ ఐడితో ఆల్రెడీ రిజిస్టర్ వస్తుంది సార్. క్రియేట్ అవ్వలేదు సార్. క్రియేట్ అవ్వలేదా? సరే, నాకు వాళ్ళకి పంపించావా? పంపిస్తాను. వాళ్ళిద్దరిదే పంపి. నువ్వు మళ్ళీ కలగూరు కంపలక నాట్ కంప్లీటెడ్ పంపిస్తా. నేను వెతుక్కో. నువ్వు నేను ప్రాసెస్ చేయడానికి నాకు టైం పడుతుంది అక్కడ. ఓకే సార్. ఓకే, అంటే నేను మొత్తం మీకు డేటా పంపించాను సార్. ఎంతమంది గ్రూప్ లో అందరూ డేటా పంపించావు. ఆ ఇద్దరిది మాత్రం నాట్ కంప్లీటెడ్ ఏదో రిమార్క్ లో పెట్టావు. నేను అందరిది చూసుకుంటా రావడము కష్టం అవుతుంది కదా. నువ్వు వాళ్ళిద్దరు ఓన్లీ 2 మెంబర్స్ ఇప్పుడు మెయిల్ చేస్తాను సార్. సరే, ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్?